హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం పంచతంత్ర కథల్లోని కాకాలూకియం మూడో భాగం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. పాము కథ గురించి చెప్పుకుంటున్నాం కదా, తర్వాత ఏమైందో చూద్దాం. రక్తాక్షి పాము కథ చెప్పి మనం వీడిని చంపి ఈ మర్రి చెట్టు రాజ్యాన్ని సొంతం చేసుకొని నిర్భయంగా జీవితాంతం జీవిద్దాం అన్నది. అనివర్ధనం క్రూరాక్షి అభిప్రాయం అడిగింది. నేను రక్షాసి సలహాతో ఏకీభవించను. నన్ను శరణుజొచ్చిన ఈ దిక్కుమాలిన కాకిని చంపడం నా మతం కాదు. శిబి చక్రవర్తి కథ వినలేదా, గువ్వల కథ వినలేదా అన్నది క్రూరాక్షి. ఏమిటా కథలు అని అనివర్ధనం అడిగితే క్రూరాక్షి ఇలా చెప్పింది. ఒకప్పుడు శిబి చక్రవర్తి అనేవాడు ఉండేవాడు. భారతదేశంలోని రాజులందరూ అతనికి సామంతులు. శిబి దయాస్వరూపుడు, మహాదాత. అతని దాతృత్వం ఖ్యాతి స్వర్గానికి కూడా వ్యాపించింది. ఇంద్రుడు ఇలా అనుకున్నాడు, శిబి లాంటి దాత మరొకడు లేడు. ఇలా అనుకుని దాన ధర్మాలు చేయటంలో అతని అభిప్రాయం ఏమీ ఉంటుంది? కీర్తికాంక్షతో ఇలా చేస్తున్నాడా, లేక అతనికి నిస్సహాయులపై నిజంగా జాలి ఉందా? ఇంద్రుడు యముణ్ణి పిలిపించి ఇతనితో కలిసి ఒక పథకం ఆలోచించాడు. ఒకరోజు ఉదయం శిబి కాలకృత్యాలు తీర్చుకుని సభాభవనానికి వచ్చి కూర్చున్నాడు. ఇంద్రుడు ఒక పావురాయి రూపం ధరించి రాజోద్యానం మీదుగా ఎగురుతూ సభాభవనంలోనికి వచ్చాడు. యముడు డేగ రూపంలో ఆ పావురాన్ని తరుముకుంటూ వచ్చాడు. ఆయాసంతో రొప్పుతూ, భయంతో వణుకుతూ, బెదురు కళ్ళతో పావురం శిబి పాదాల వద్ద పడింది. రాజా, నేను నీ శరణుజొచ్చాను, నన్ను డేగ నుంచి కాపాడు అన్నది పావురం. అది ఇలా అంటుండగానే డేగ అక్కడికి చేరుకొని, రాజా, పావురాన్ని వదులు, ఆకలిగా ఉన్న నాకు నా ఆహారాన్ని ఇచ్చేయి అన్నది. ప్రభు, శరణన్న వాణ్ణి రక్షించడం ధర్మం అన్నది పావురం. రాజా, ఎలాంటి అభాగ్యుడు కానీ ఆర్తుడు కానీ ఏం కోరినా నువ్వు ఇస్తావని చెప్పుకుంటారు. ఈ పావురం నాకు న్యాయమైన ఆహారం. నేను ఆకలితో చచ్చిపోతున్నాను అన్నది డేగ. బుద్ధివంతులు శరణాగతులను రక్షిస్తారు. నా పాకశాల నుంచి నీకు కావలసినంత మాంసం తెప్పించి ఇస్తాను, పావురాన్ని వదిలేయి అన్నాడు శిబి. ఒకరు చంపిన వాటిని మా డేగలు ముట్టవు. వెచ్చని రక్తం ఓడుతూ సజీవంగా ఉండే మాంసాన్ని తింటాం. ఈ పావురం బదులు దాని ఎత్తు నీ మాంసం ఇయ్యి, ఆమోదిస్తాను అన్నది డేగ. సరే, అలాగే నా మాంసం ఇస్తాను అని శిబి తన కోశాగారం నుంచి త్రాసు తెమ్మని ఆజ్ఞాపించాడు. ఈ మాట విని సభలోని రాజులు పౌరులు గొల్లున గోలెత్తి, ఈ డేగ తమరిని నిర్మూలింపవచ్చినా ఎవడో రాక్షసుడు అన్నారు. శిబి వారి మాటలను వినిపించుకోలేదు. త్రాసు వచ్చింది. ఒక పళ్ళెంలో పావురాన్ని ఉంచి శిబి తన తొడ నుంచి మాంసం కోసి రెండవ పళ్ళెంలో వేశాడు. కానీ పావురం బరువు హెచ్చుగానే ఉంది. శిబి తన శరీరం వివిధ భాగాల నుంచి ఎంత మాంసం కోసినా పావురం బరువుకు చాలేదు. చివరికి శిబి తానే పళ్ళెంలో కూర్చున్నాడు. ఈ అపూర్వ త్యాగానికి దేవతలందరూ జయజయధ్వానాలు చేశారు. ఆకాశం నుంచి పుష్పవర్షం కురిసింది. అన్ని వైపుల నుంచి అసీర వాక్కులు బేష్ బేష్ శబాష్ అని అరవటం వినిపించింది. ఈ ఇంద్రియములు తమ అసలు రూపాలలోనికి వచ్చి శిబి ఎదుట ప్రత్యక్షమై, రాజా, జయం జయం, ప్రాణుల పట్ల నీ గాఢమైన ప్రేమ గ్రహించాం. నువ్వు ఒక్కడివే సత్యం గ్రహించిన వాడివి. నీ శరీరం ఎప్పటిలాగే తయారవుతుంది అని అదృశ్యమయ్యారు. ఆత్మార్పణ చేసుకున్న గువ్వ కథ ఉచ్చుల పనుటంలో నిపుణుడైన బోయవాడొకడు అరణ్యంలో ఉండగా భయంకరమైన గాలివాన వచ్చింది. వాడు నిలువున వణియు తడిసిపోయి ఒక చెట్టు కింద తలదాచుకున్నాడు. ఆ చెట్టు మీద ఒక గువ్వల జంట ఉంటుంది. ఆడగువ్వ ఎటో వెళ్ళింది. మగ గువ్వ తన భార్య కోసం ఆదుర్దాపడుతుంది. ఇంతలో ఆడగువ్వ తిరిగి వచ్చి బోయవాడి దీనస్థితి చూసింది. వాడు గువ్వలను తన చలి బాధ, ఆకలి బాధ తీర్చమని వేడుకున్నాడు. మగగువ్వ తన గూటి నుంచి ఆకులు పుడకలు తీసి పోగు చేసి ఆ కుప్పకు మంట పెట్టి బోయవాడిని చలి కాచుకోమంది. బోయవాడు ఆకలితో చచ్చిపోతున్నానన్నాడు. తన అతిథికి ఇవ్వటానికి ఏమీ లేక మగ గువ్వ ఆ మంటలో పడి కాలిపోతూ తనను తినమని బోయవాడికి చెప్పింది. నా మొగుడు లేక నేను ఎలా బతుకుతాను అంటూ ఆడగువ్వ కూడా మంటలో పడింది. ఈ గువ్వల జంటను ఒక బంగారు రథం స్వర్గానికి తీసుకుపోయింది. ఇదంతా చూసిన బోయవాడు తన క్రూర జీవితానికి సిగ్గుపడి గువ్వలను తిరగ అరణ్యంలో పోతూ కారు చిచ్చును చూసి అందులో పడి తాను కాలిపోయాడు. క్రూరాక్షుడు శిబి చక్రవర్తి కథ చెప్పిన మీదట ఆ ఆరివర్ధనం దీప్తాకుడు అభిప్రాయం అడిగింది. నన్ను అడిగితే పరివర్తన చెందిన మన శత్రువు కాకి సహాయం తీసుకోవటమే మంచిదంటాను. వెనుకటికి ముసలివాడి పడుచు భార్య కథలో దొంగ వల్ల కూడా మేలే జరిగింది కదా అని
అన్నది దీప్తాక్షుడు. ఏమిటా కథ అని హరివర్ధనం అడిగాక దీప్తాక్షుడు ఇలా అన్నాడు. కామరూతుడనే వృద్ధవర్తకుడు ఉండేవాడు. అతనితో 40 ఏళ్ళు కాపురం చేసిన భార్య చనిపోగా మర్నాడే అతను 16 ఏళ్ల బాలాకుమార్తెను పెళ్లాడాడు. ఆ పిల్ల కోసం అతను ఆమె తల్లిదండ్రులకు చాలా డబ్బిచ్చుకున్నాడు. కానీ ఆ పిల్ల మనసు చెదిరిపోయి వయసు మళ్ళిన భర్తను ప్రేమించలేక అతన్ని ఆలింగనాలకు లొంగలేదు. ఒక రాత్రి భార్యాభర్తలు ఇద్దరూ పడుకొని ఉన్నారు. ఎప్పట్లాగే ఆమె భర్తకు వీపు పెట్టి పడుకొనుంది. ఆ సమయంలో జమాజెత్తి లాంటి దొంగ వారింట ప్రవేశించాడు. ఆమె వాణ్ణి చూసి హడలిపోయి తన భర్తను గట్టిగా వాటేసుకుంది. ఈ సంఘటన వర్తకుడిలో పులకింతలు, ఆశ్చర్యం కలిగించింది. ఇన్నాళ్ళు లేనిది ఈ మనిషి ఉన్నట్లుండి నన్ను ఎందుకిలా గట్టిగా కౌగిలించుకుంది అనుకుంటూ అతను చుట్టూ చూడడంతో మూల నిలబడిన దొంగ కనిపించాడు. నాయన, నా స్పర్శ అంటేనే రోతపడే మనిషి ఇవాళ నీ ధర్మమా అంటూ నన్ను కౌగిలించుకుంది. నీకేం కావాలో తీసుకుపో అన్నాడు వర్తకుడు. దొంగ మనసు కరిగింది. వాడు వర్తకుడితో, అయ్యా, నేను నీ ఇంటి నుంచి పూచిక పుల్ల కూడా తీసుకుపోను. నీకు మేలు చేసినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. నిన్ను ఇలా ఈమె గాఢంగా కౌగలించుకొని రోజుని నేను మళ్ళీ వస్తాను అన్నాడు. ఈ కథ విని అనివర్ధనం వక్రాగ్నుడి అభిప్రాయం అడిగింది. రాజా, ఈ కాకిని చంపరాదు. శత్రువు అయినప్పటికీ తన నాయకుడు ఇచ్చే అసంతృప్తి చెందినవాడి సహాయం మనం కోరవచ్చు. బ్రహ్మను దొంగ రాక్షసుని కథలో అదే కథ తేలేది అన్నది వక్రాకుడు. ఏమిటా కథ అని అనివర్ధనం అడిగితే వక్రాకుడు ఇలా చెప్పింది. ఒక గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వారు వీరు ఇచ్చిన దాంతో జీవయాత్ర గడిపేవాడు. అతను ఎలాంటి సుఖాలకు నోచుకోలేదు. రోజు క్షౌరం చేయించుకోవటానికి కానీ గోళ్ళు తీయించుకోవటానికి కానీ అతని వద్ద డబ్బులుండేది కావు. తిండి లేక అతను ఎండగట్టుకుపోయాడు. ఒకనాడు ఒక ధనికుడు తన తండ్రి చనిపోగా ఆయనకు ఉత్తమ లోకాలు కలగగలందులకు ఈ బ్రాహ్మడికి 2 లేగదూడలను దానమిచ్చాడు. బ్రాహ్మణుడు వాటిని చక్కగా మేపి బలపెట్టాడు. అవి మంచి ఆవుల్లాగా తయారయ్యాయి. ఒక దొంగ ఆవుల మీద కన్నేసి వాటిని కాజేయాలని నిశ్చయించాడు. వాడు బ్రాహ్మణుడి ఇంటికి సమీపించబోతూ ఒక రాక్షసిని చూశాడు. ఆ రాక్షసి కూరలు భయంకరంగా, కళ్ళు పెద్దవిగా, చెక్కిళ్ళు లోతుగా ఉన్నాయి. రాక్షసిని చూసి భయపడి దొంగ, అయ్యా, తమరెవరు అని అడిగాడు. నేను రాక్షసిని. ఈ ఇంట్లో ఉన్న బ్రాహ్మణ్ణి తినడానికి వెళ్తున్నాను. నువ్వెవరు అని రాక్షసి అడిగింది. తాను దొంగనని, బ్రాహ్మణుడి ఆవులను దొంగిలించటానికి పోతున్నానని దొంగ రాక్షసుడికి చెప్పాడు. తర్వాత ఇద్దరూ కలిసి బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళి ఒక చోట నక్కి తమ పనులు చూసుకునే అవకాశం కోసం నిరీక్షించసాగారు. బ్రాహ్మణుడు పడుకొని నిద్రపోగానే రాక్షసి అతన్ని తినే ఉద్దేశంతో లేచింది. అది చూసి దొంగ రాక్షసునితో, నువ్వు బ్రాహ్మణ్ణి తినే కోలాహలంలో ప్రారంభం కాకముందే నన్ను గోవులను తీసుకొని పోనీవు అన్నాడు. నన్ను ముందు బ్రాహ్మణ్ణి తినని, నువ్వు ఆవులను దొంగిలించేటప్పుడు అల్లరి జరిగి నా పని కాస్త పాడవుతుంది అన్నది రాక్షసి. ఇద్దరు ఈ విధంగా వాదించుకుంటూ గొంతెత్తి నేను ముందని ఘర్షణ పడసాగారు. ఈ గొడవకు బ్రాహ్మణుడు లేచాడు. బ్రాహ్మణుడా, ఈ రాక్షసి నిన్ను తింటుందట అన్నాడు దొంగ. బ్రాహ్మణుడా, ఈ దొంగ నీ గోవులను కాజేస్తాడట అన్నది రాక్షసి. బ్రాహ్మణుడు మంత్రం చదివేసరికి రాక్షసి పారిపోయింది. అతని కేకలు పెట్టేసరికి దొంగ పారిపోయాడు. తర్వాత అనివర్ధనం ప్రాకారవర్ణం అభిప్రాయం ఏమిటని అడిగింది. ప్రభు, ఈ కాకిని చంపరాదు. దీన్ని కాపాడినట్లయితే ఇది మనకు ఆప్తమిత్రుడై సలహాదారుడుగా పనిచేయవచ్చు. నీ మిత్రుని ఎప్పటికైనా శత్రువుగా గల వాణ్ణిలాగా చూడటము, శత్రువుని ఎప్పటికైనా మిత్రుడుగా గలవాడుగా చూడటము రాజనీతి అదే కదా. రాజకుమారుడి పొట్టలో పాము కథ నుంచి మనం నేర్చుకునేది అన్నది ప్రాకారణం. ఏమిటా కథ అని అనివర్ధనం అడుగగా ప్రాకారకరణం ఇలా చెప్పింది. ఒకానొక రాజ్యాన్ని దేవశక్తి అనే రాజు పరిపాలించేవాడు. అతని ఏకపుత్రుడు యువరాజు. కానీ అతని పొట్టలో పాము చేరడం చేత అతను రోజు రోజుకు కృషించసాగాడు. దైవశక్తి కిన్నుడై ప్రతి దేవాలయానికి వెళ్ళి తన కొడుకు పొట్టలో నుంచి పామును తొలగించమని అక్కడి దేవతలను మొక్కుకున్నాడు. తన మంత్రుల సలహాను అనుసరించి అతను తన కొడుక్కి పొరుగు దేశపు రాజకుమార్తెతో పెళ్లి చేశాడు. ఈ రాజకుమార్తె తెలివైంది. ఒకనాడు ఆమె బయటికి వెళ్ళి తిరిగి వస్తూ తన భర్త ఒక పుట్ట మీద తల పెట్టుకొని నిద్రపోతూ ఉండడం చూసింది. రాజకుమారుడి పొట్టలో ఉండే పాము అతని నోటి నుంచి తొంగి చూస్తుంది. ఆ సమయంలో పుట్టలోని పాము కూడా తల బయట పెట్టింది.
పుట్టలో ఉండే పాము రాజకుమారి పొట్టలో ఉండే పాముతో ఓసి ఆ అందమైన రాజకుమారి పొట్టలో చేరావా అన్నది. రాజకుమారుడి పొట్టలో పాము దీనికి జవాబుగా ఓసి నీవు నీ పుట్టలో లంకి బిందెలు దాచుకోలేదా అన్నది. బుద్ధి తక్కువదానా, నల్ల ఆవాలు మిరపకాయలు వాము కషాయం పట్టి తాగితే నీ పని గోవింద అన్నది పుట్టలో పాము. ఉడుకు నీళ్ళు నీ పుట్టలో పోస్తే నీ పని మాత్రం గోవింద కాదా అన్నది పొట్టలో పాము. రాజకుమార్తె ఈ సంభాషణ విని పుట్టలో పాము చెప్పిన ప్రకారం కషాయం కాచి తన భర్త చేత తాగించింది. పుట్టలో పాము చచ్చి బయటపడింది. తర్వాత ఆమె పుట్టలో ఉడుకు నీళ్లు పోసి పామును చంపి లంక బిందెలను తవ్వి తీయించింది. అనివర్ధనం తన 5 మంత్రుల అభిప్రాయం విన్న మీదట అధిక సంఖ్యాకుల సలహాను స్వీకరించింది. తన సలహాను అనివర్ధనం తోసిపుచ్చనందుకు రక్తాక్షి, సోదరులారా, మీరు మీ సలహాతో రాజుకు మరణదండన విధించినంత పని చేశారు. మీ మూలాన రాజు వెనుకటి కథలో వడ్రంగిలాగా మోసపోయాడు అన్నది. ఏమిటా కథ అని అనివర్ధనం ఇతర మంత్రులు అడిగిన మీదట రక్తాక్షి ఇలా చెప్పింది. ఒక వడ్రంగి ఉండేవాడు. అతని భార్య జారిని. ఆ సంగతి ఊరంతా తెలుసు. తన భార్య పేరు నలుగురు నోట నానటం చూసి వడ్రంగి నిజం తెలుసుకోవాలనుకున్నాడు. అతను తన భార్యతో, నేను రేపు దూర ప్రయాణం మీద పోతున్నాను, కొన్ని రోజుల దాకా రాను అన్నాడు. ఈ మాట విని అతని భార్య పరమానందం చెందింది. అతని కోసం రకరకాల పిండి వంటలు మిఠాయిలు చేసింది. మర్నాడు ఉదయం మొగుడు బయలుదేరగానే అతని భార్య చక్కగా ముస్తాబై తన ప్రియుడు కాగోరుతున్న దేవదత్తుడనే వాడి ఇంటికి వెళ్ళి, నా పిశాచం మొగుడు ప్రయాణమే వెళ్ళాడు, కొన్ని రోజుల దాకా రాడు, ఇవాళ రాత్రికి మా ఇంటికి వచ్చావంటే మనం ఇదేచ్ఛగా ఉండొచ్చు అన్నది. వడ్రంగి పగలంతా సమీపంలో ఉన్న అరణ్యంలో గడిపి చీకటి పడే వేళ దొడ్డిదారిన భార్య కంటపడకుండా లోపల ప్రవేశించి మంచం కింద దాక్కున్నాడు. తర్వాత కొద్దిసేపటికి దేవదత్తుడు వచ్చి ఆ మంచం మీద పరిచిన పక్క మీద కూర్చున్నాడు. తర్వాత వడ్రంగి భార్య కూడా వచ్చి మంచం మీద కూర్చుంది. అలా కూర్చునేటప్పుడు ఆమె కుడికాలు మంచం కింద దాగిన వడ్రంగికి తగిలింది. తనను పరీక్షించడానికి తన భర్త మంచం కింద దాక్కున్నాడని తెలుసుకొని ఆమె దేవదత్తుడితో, అయ్యా, నేను మహాపతివ్రతను అన్నది. అలా అయితే నన్ను ఎందుకు రమ్మన్నావు అని దేవదత్తుడు ఆమెను అడిగాడు. నేను కాళికాదేవిని రోజు పూజిస్తాను. ఇవాళ దేవి నాతో నా భర్త 6 నెలలకు పోతాడని, నేను నా భర్త ప్రాణాలు దక్కించుకొని వైధవ్యం రాకుండా చూసుకోవాలంటే నా పాతివ్రత్యాన్ని త్యాగం చెయ్యాలని అన్నది. నాకు పాతివ్రత్యం కన్నా పతి ఎక్కువ. అందుచేత నా అమూల్యమైన నా పాతివ్రత్యాన్ని నీకు ధారపోయదలిచి నేను రమ్మన్నాను అన్నది ఆ కులట. ఈ మాటలతో మోసపోయిన వడ్రంగి, లోకులటువంటి మూడులు నా భార్య వంటి మహాపతివ్రతకే రంకులు కట్టారే అనుకుని తన భార్యను శంకించినందుకు ఆమె క్షమాపణ చెప్పుకున్నాడు. రక్తాక్షి వడ్రంగి కథ చెప్పి, మిత్రులారా, ఈ కాకి మాటలు విని మోసపోవద్దు. ఈ కాకి ఎప్పటికీ మన శత్రువేనని మీ వంటి బుద్ధివంతులు గ్రహించగలరు అన్నది. కానీ మిగిలినవి అతడి సలహా పాటించక స్థిరజీవిని ఒక డోలీలో తమ పర్వత దుర్గానికి మోసుకుపోయాయి. స్థిరజీవి రాజుతో, ఓ రాజా, నా పట్ల ఇంత దయ ఎందుకు చూపుతున్నారు? ఒకప్పుడు నేను మీకు శత్రువు అయి ఉండినందుకు సిగ్గుపడుతున్నాను. దయచేసి అగ్ని తెప్పించావంటే నా జీవితం నిరర్థకమైపోయినందుకు దాన్ని అంతం చేసుకుంటాను అన్నది. రాజుకు అతని 4 మంత్రులకు ఈ మాటలు నచ్చాయి. అయ్యా, తమరు అగ్నికి ఆహుతి కావలసిన పని ఏమిటి అని అవి అడిగాయి. అలా చేస్తే తిరిగి గుడ్లగూబగా పుట్టి మరెన్నటికీ కాకి జన్మ ఎత్తను అన్నది కాకి స్థిరజీవి. కాకి ధోరణి నచ్చిన రక్తాక్షి, నువ్వు గుడ్లగూబగా పుట్టినా కాకుల పక్షమే ఉంటావు, వెనుకటికి ఎలుక కన్య చివరకు ఎలికే అయినట్టుగా అన్నది. ఏమిటా కథ అని స్థిరజీవి అడగగా రక్తాక్షి ఇలా చెప్పింది. హిమాలయాల నుంచి దూకుతూ నురుగులు కక్కుతూ గంగానది ప్రవహించే చోట ఒక ఆశ్రమం ఉండేది. ఆ ఆశ్రమంలో అనేక మంది ఋషులు తపస్సు చేసుకునేవారు. యజ్ఞవల్కుడనే ఋషి ఆశ్రమానికి పెద్ద. ఒకనాడు ఆయన నదిలో స్నానం చేసి తిరిగి పోబోతుండగా ఒక గద్ద ఒక ఆడెలుక పిల్లను ఆయన మీద పడేసింది. దయగల ఆ ఋషి ఆ ఎలుకను పిల్లను తన తపశ్శక్తితో మనిషి పిల్లగా మార్చి ఆశ్రమానికి తీసుకుపోయి గుడ్రాలైన తన భార్యతో, ఓసి, ఈ పిల్లని గర్భపాసాన్ని పుట్టినట్లుగా శ్రద్ధగా పెంచు అని చెప్పాడు. ఆమె అదేవిధంగా ఆ పిల్లను ఎంతో శ్రద్ధగా ప్రేమగా పెంచి పెద్ద చేసింది. పిల్లకు 12 ఏళ్లు నిండాయి. యజ్ఞవర్కుడితో అతని భార్య, స్వామి, ఎందుకు తాత్సారం చేస్తున్నారు? మీ కుమార్తెకు యుక్త వయసు వచ్చింది, పెళ్లి చేయాలి అన్నది. అవును, ఆ మాట నిజమే. శాస్త్ర ప్రకారం దానికి వివాహయోగ్యమైన వయసు వచ్చింది.
సంగీతం పాడుతుంది, వంట చేస్తుంది, బాగా చదువుకుంది. అందుచేత అమ్మాయి సరైనన్న పక్షంలో సూర్యుని ఆహ్వానించి అతనికి విలనిస్తాను అన్నాడు యజ్ఞవల్కుడు. తప్పేం, అలాగే చెయ్యండి అన్నది భార్య. ఋషి సూర్యుడికి కబురు పంపాడు. సూర్యుడు వచ్చి, మహాత్మా, ఎందుకు నన్ను రమ్మన్నారు అని అడిగాడు. ఋషి సూర్యుడితో, ఇది నా కుమార్తె, దయచేసి దాన్ని వివాహమాడు అని కుమార్తెకేసి తిరిగి, అమ్మా, ముల్లోకాలను ప్రకాశవంతం చేసే ఈ దేవుణ్ణి పెళ్లాడటం గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. ఈయన మరీ వేడిగా ఉన్నాడు, ఇంతకన్నా గొప్ప సంబంధం ఉంటే చూడు నాన్న అన్నది కూతురు. ఋషి సూర్యుడిని, నీకన్నా గొప్పగా వాడెవరు అని అడిగాడు. నాకన్నా మబ్బు గొప్పది, అది నన్ను పూర్తిగా కప్పేసి నా జాడ ఎవరికి కనబడకుండా చేయగలదు అన్నాడు సూర్యుడు. ఋషి మబ్బును పిలిపించి తన కుమార్తెను, అమ్మా, నిన్ను ఈ శక్తివంతుడికిచ్చి పెళ్లి చేయనా అన్నాడు. ఇతను నల్లగాను తేమగాను ఉన్నాడు, ఇతనికన్నా గొప్పవాడు ఎవరైనా ఉంటే వాడిని పెళ్ళాడతాను నాన్న, నన్ను అతనికిచ్చి పెళ్లి చెయ్యి అన్నది కూతురు. నీకన్నా గొప్పవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఋషి మబ్బును అడిగాడు. ఉన్నారు, గాలి నాకన్నా గొప్పవాడు, గాలి నన్ను అటు ఇటు నెట్టగలడు అన్నది మబ్బు. ఋషి గాలి కబురు పెట్టి, అమ్మా, నిన్ను ఇతనికిచ్చి పెళ్లి చేయనా అన్నాడు. నాన్న, ఇతను చెంచలుడు, పడగలని వాడు, ఇంతకన్నా శక్తివంతుని చూడు అన్నది కూతురు. నీకన్నా వాడున్నాడా అని ఋషి గాలిని అడిగాడు. పర్వతం నాకన్నా చాలా బలమైనది, దాన్ని కదిలించడం నాకు సాధ్యం కాలేదు అన్నది గాలి. అంచేత ఋషి పర్వతాన్ని పిలిపించి, అమ్మా, నిన్ను ఇతనికిచ్చి పెళ్లి చేయనా అని కూతుర్ని అడిగాడు. నాన్న, ఇతని అంత పాషాణం, నా అందానికి ఇతను చెల్లించడు, నన్ను మరెవరికైనా ఇచ్చి పెళ్లి చెయ్యి అన్నది కూతురు. నీకన్నా శక్తివంతుడెవరు అని ఋషి పర్వతాన్ని అడిగాడు. నాలో బొరియలు పెట్టే ఎలుక నాకన్నా బలమైంది అన్నది పర్వతం. ఋషి ఎలుకను పిలిపించి, అమ్మా, ఇతన్ని చేసుకుంటావా అని అడిగాడు. ఆమెలో సజాతి అభిమానం వెల్లుబుకింది. ఆమె సిగ్గుపడుతూ, నాన్న, నన్ను ఎలుకగా మార్చి ఇతనికిచ్చి పెళ్లి చెయ్యి అన్నది. ఋషి ఆమెను ఎలుకగా మార్చి వివాహం చేశాడు. రాజుకు 4 మంత్రులకు స్థిరజీవి మీద గురి కుదిరింది. అందుచేత అవి రక్తాక్షి వద్దనటం పాటించకుండా స్థిరజీవిని తమ గుహకు తీసుకుపోయి, దారిలో స్థిరజీవి, రక్తాక్షి ఒక్కడే నా రహస్యం గ్రహించాడు, మిగిలిన వాళ్లకు రోజులు బాగోలేక అవి రక్తాక్షి సలహాను తోసిపుచ్చాయి అనుకుంది. వాళ్ళు కొండ చేరుకున్న తర్వాత అరివర్ధనం, స్థిరజీవి మన మేలు కోరినవాడు, అతనికి కోటలో కోరిన ప్రదేశం ఇవ్వండి అన్నది. ఈ మాట విని స్థిరజీవి సంతోషించినప్పటికీ తనలో తాను ఇలా అనుకుంది, నేనేమో వీళ్ల వినాశనానికి పథకం వేస్తున్న వాణ్ణి, కోట మధ్య ఉంటే నన్ను అందరూ గమనిస్తారు, ముఖ్యంగా రక్తాక్షి, అతడి అనుచరులు నన్ను 1000 కళ్ళతో కనిపెడుతూ ఉంటారు. అంతకన్నా కోట ద్వారం వద్ద ఉన్నట్లయితే తొందర పనుల మీద కోట లోపలికి బయటికి వెళ్ళేవారు నన్ను శ్రద్ధగా గమనించరు, నా పథకం పారుతుంది అనుకుంది. ఇలా అనుకొని అది అరివర్ధనంతో, మహారాజా, మీది దొడ్డ బుద్ధి, నాకు మీ కోట ద్వారం వెలుపల చోటు ఇవ్వండి, నేను రోజు వచ్చి తమ దర్శనం చేసుకొని నా విధి నిర్వర్తిస్తాను అన్నది. హరివర్ధనం స్థిరజీవి నమ్రత చూసి ఎంతో సంతోషించి దాని కోరికకు సమ్మతించింది. స్థిరజీవి తిరిగి పుంజుకోగలందుకు దానికి ప్రత్యేకమైన ఆహారం ఏర్పాటైంది. అది త్వరలోనే నెమలి బలానికి సమానమైన బలం సంపాదించుకుంది. తన సలహా నిరాకరించటము, స్థిరజీవిని ఆందలమెక్కించటము చూసి రక్తాక్షి రాజుతో, ప్రభు, బంగారెట్ట వేసే పక్షిని విడిపించిన రాజు, అతడి మంత్రుల్లాగా మీరు చాలా అవివేకంగా ప్రవర్తిస్తున్నారు అన్నది. ఏమిటా కథ అన్నాడు రాజు. రక్తాక్షి ఆ కథ ఇలా చెప్పింది. ఒకప్పుడు ఒక కొండ చర్యల్లో ఒక పక్షి నివసించేది. అది బంగారు రెట్టెలు వేసేది. ఒక వేటగాడు ఈ వింత చూసి చాలా ఆశ్చర్యపోయాడు. వాడు దాన్ని ఉచ్చు వేసి పట్టుకొని అది తన వద్దనే ఉంచుకున్నట్లయితే రాజుకు తెలిసి తనకు శిక్ష పడుతుందని భయపడి దాన్ని రాజు వద్దకు తీసుకుపోయి, మహారాజా, దీని రెట్ట మేలిం బంగారం, నేను దీన్ని తమకు కానుకగా తెచ్చాను అన్నాడు. రాజు మంత్రులతో, ఏం ఆశ్చర్యం, ఇదేమిటో చూద్దామా అన్నాడు. మహారాజా, పక్షి ఏమిటి, బంగారెట్ట వేయడం ఏమిటి, ఎక్కడైనా కద్దా? ఇంత పచ్చి అబద్ధం చెప్పే ఈ పామరుడి మాటలకు తమరు ఎలా నమ్మారు అన్నారు మంత్రులు. రాజు తన మంత్రుల మాటలు విని ఆ పక్షిని విడిచిపెట్టాడు. హరివర్ధనం అతడి మంత్రులు ఈ కథ విని ఇవి కూడా తమ అభిప్రాయం మార్చుకోక స్థిరజీవి పట్ల మరింత ఆదరం చూపుతూ వచ్చాయి. అప్పుడు రక్తాక్షి తన అనుచరులతో రహస్యంగా, ఈ రాజ్యం నాశనం కాబోతుంది, అవసాన కాలం దగ్గర పడింది, రాజును మంత్రులను కాపాడడం సాధ్యం కాదు, వాళ్లకు హితోమాటలు రుచించదు, వ్యవధి ఉండగానే ఈ కోటను విడిచిపోదాం, శత్రువు నిజమైన మిత్రుడు కావటం ఎక్కడైనా ఉంటుందా, వెనుకటి ఒక గుహ మాట్లాడిందట అన్నది.
ఏమిటా కథ అని అనుచరులు అడిగిన మీదట రక్తాక్షి ఇలా చెప్పింది. ఒక మహారణ్యంలో కరకరం అనే సింహం ఉండేది. ఒకనాడది రోజల్లా తిరిగినా తినటానికి ఏ జంతువు దొరకలేదు. సూర్యుడు అస్తమించబోతుండగా దానికి ఒక పెద్ద కొండ గుహ కనిపించింది. రాత్రికి తప్పక ఏదో ఒక మృగం ఇందులోనికి వస్తుంది. అప్పుడు దాన్ని చంపి తింటాను అనుకొని సింహం ఆ గుహలోనికి వెళ్ళి పడుకుంది. ఆ గుహలో ఒక నక్క ఉన్నట్లుంది. కొంతసేపటికి ఆ నక్క వచ్చి ఓహో గుహ, ఓ గుహ అని పిలిచింది. కొంచెంసేపు ఆగి నక్క మళ్ళీ పిలిచింది. జవాబు లేదు. నక్క గుహను మూడోసారి పిలిచి, నేను రాత్రి రాగానే నా పిలుపుకు సమాధానం ఇచ్చేట్టు ఒప్పందం చేసుకున్నాము, మర్చావా? నువ్వు ఆ మాట నిలబెట్టుకోకపోతే అదే షరతు మీద నేను ఇంకో గుహ చూసుకుంటాను అన్నది. ఈ మాట విన్న సింహం తనలో, ఈ గుహ పిలిస్తే పలుకుతుంది అట్లా ఉంది, నేను పలకపోతే నక్క వెళ్ళిపోతుంది, నేను తిండికి మాడాలి అనుకుని ఓయ్ అని జవాబిచ్చింది. దాని భయంకర గర్జన గుహలో మరింత భయంకరంగా మారుమోగింది. నక్క నవ్వుకొని అదే సంగతి, గుహ మాట్లాడగా ఎన్నడూ వినలేదే అంటూ అతి వేగంగా పారిపోయింది. మాట్లాడిన గుహ కథ చెప్పి రక్తాక్షి తన అనుచరులతో మరొక కొండ గుహకు వెళ్ళిపోయి దానికి తగిన రక్షణలు కల్పించుకుంది. రక్తాక్షి వెళ్ళిపోవటం చూసి స్థిరజీవి పరమానందం చెంది, అది వెళ్ళిపోవటం నాకెంతో మేలు, అతను దురదృష్టి గల మంత్రి, మిగిలిన వాళ్ళంతా చవటలు, నా పథకాన్ని పాడు చేయగలవాడు అతనే కానీ మిగిలిన వాళ్ళు కాదు. ఇప్పుడు నేను నిశ్చయంగా ఈ దుర్గాన్ని, రాజును, మంత్రులను తుదమిట్టించగలను. దూరదృష్టి గల మంత్రులను దూరం చేసుకొని మూడుల సలహా వినే రాజు పతనం అయితీర్తాడు అనుకుంది. కాలక్రమేణా గుహను తగలబెట్టి అందులో ఉన్న గుడ్లగూబలన్నిటినీ నిర్మూలించే ఉద్దేశంతో స్థిరజీవి అడవి నుంచి ఎండు పుల్లలు తెచ్చి దుర్గం లోపల ఉండే గుహ గూటిలో పెట్టింది. అది చేసే ఈ పని రాజు కానీ, మూడులైన మంత్రులు కానీ, అనుచరులు కానీ గమనించలేదు. స్థిరజీవి స్నేహబుద్ధితో వాటికి అపారమైన విశ్వాసం. కోటను మొత్తంగా తగలబెట్టడానికి చాలినన్ని పుల్లలను చేర్చిన అనంతరం ఒక ఉదయం గుడ్లగూబ నిద్రపోయే సమయంలో స్థిరజీవి ఎగిరి వెళ్ళి మేఘవర్ణంతో, మహారాజా, శత్రువు కోటను కాల్చివేయటానికి అంతా సిద్ధం చేశాను. మీరు మీ అనుచరులు తలా ఒక మండే కొరివిని తీసుకువచ్చి గూటి మీద వేయండి. దాని నిండా ఎండు పుల్లలున్నాయి. మీ శత్రువులంతా మంటల్లో చిక్కుకుపోయి నాశనం అవుతారు అన్నది. ఈ మాట విని మేఘవర్ణం సంతోషించి, బాబు, నీ కథంతా చెప్పు, మనం కలుసుకొని చాలా కాలమైంది అన్నది. ఇప్పుడు కాదు నాయన, ఇది చేతలకు సమయం కానీ మాటలకు సమయం కాదు. శత్రుగూఢాచారులు నేనెక్కడికి రావటం కనిపెట్టి నా పథకం భగ్నం చేసి గుడ్లగూబలను తప్పించుకుపోయేట్టు చేయవచ్చు. ఆచరించదగిన తరుణాన్ని దాటివేస్తే అది తిరిగి లభించకపోవచ్చు. నీ శత్రువులంతా చచ్చి నువ్వు విజయుడవై తిరిగి వచ్చిన అనంతరం తాపీగా యావత్తు కథ చెప్తాను అన్నది స్థిరజీవి. మేఘవర్ణం అతని అనుచరులు తలా ఒక మండే పుల్ల ముక్కున గర్చుకొని గుడ్లగూబ గుహకు ఎగురుతూ వెళ్ళి ఎండు పుల్లలు గుట్టలు వేసి ఉన్న స్థిరజీవి గూటి మీద వేశాయి. పెద్ద పెద్ద మంటలు లేచి గుడ్లగూబలన్నీ నరక యాతన అనుభవించుతూ ఆ మంటల్లో కాలి మృతి చెందాయి. తరువాత మేఘవర్ణం విజయ గర్వంతో సింహాసనం అధిష్ఠించి, బాబు, నీ అనుభవాన్ని ఇప్పుడు చెప్పు అని స్థిరజీవిని అడిగింది. స్థిరజీవి చెప్పింది. నువ్వు రోజు ఆ గుడ్లగూబ రాజు ముందు ఎలా ప్రమాణం చేయగలిగావో ఆశ్చర్యంగా ఉంది అన్నది మేఘవర్ణం. కార్యం సానుకూలం కావటానికి అలాంటి పనులు ఎవరైనా చేయవలసి ఉంటుంది. అర్జునులాంటి వాడు రవిక తొడిగాడు, భీముడు వంట చేశాడు, యుధిష్ఠిరుడు ఒక పేద బ్రాహ్మణుడయ్యాడు, నకుల సహదేవులు గోవులు కాచారు, ద్రౌపది పరిచారికగా పనిచేసింది అన్నది స్థిరజీవి. నువ్వు చేసినది అసిధారా వ్రతం అన్నది మేఘవర్ణం. అందుకు సందేహమేమిటి, కానీ రక్తాక్షి వెళ్ళిపోయిన అనంతరం నా పని చాలా తేలికైపోయింది. మిగిలిన వాళ్ళు మూడులు, అలాంటి వాళ్లను వంచటం చాలా తేలిక. మూడుల్ని మెచ్చుకో, తిండిపోతులను మేపు, లోబులను బహుకరించు, దరిద్రులకు అప్పులియ్యి, విద్వాంసుడికి గ్రంథాలియ్యి, రాజు పట్ల విధేయతగా ఉండు, నీ పని నెరవేరుతుంది. అయితే కొంతకాలం పాటు మందని సర్పం అనే పాము కప్పలను మోసినట్లుగా ఆ మూడులకి అణిగిమణిగి ఉండవలసి ఉంటుంది అన్నది స్థిరజీవి. ఏమిటా కథ అని మేఘవర్ణం అడుగగా స్థిరజీవి ఇలా చెప్పింది. మందసర్పం అనే పాము ముసల్దైపోయి ఎలా బతకాలా అనే ఆలోచనతో పడి ఒక కప్పల మడుగు వద్దకు వెళ్ళి పుట్టెడు విచారంతో ఉన్నట్లు నటించింది. ఒక కప్ప నీటి అంచుకు వచ్చి, మామ, ఇవాళ వేటకు పోలేదేం అన్నది. బాబు, నా వంటి దౌర్భాగ్యుడికి తిండి యావ ఎలా ఉంటుంది? నిన్న రాత్రి తిండి కోసం బయలుదేరి ఒక కప్పను చూసి దానిని
పడిచి పట్టుకోబోయాను. అది ఎగిరి నీటి మడుగులో దూకింది. అక్కడ నీటి అంచున కొందరు బ్రాహ్మణులు మంత్రాలు చదువుతున్నారు. నేను ఒక బాలుడి కాలు చూసి దృష్టి సరిగా ఆనక కప్ప అనుకొని కచ్చాను. ఆ బాలుడు వెంటనే మరణించాడు. అతడి తండ్రి నన్ను శపించి, నీ జన్మ అంతా కప్పలను వీపు మీద మొయ్యి అన్నాడు. అందుచేత మిమ్మల్ని మొయ్యటానికి వచ్చాను అన్నది పాము. ఈ వార్త కప్పలన్నిటికీ తెలిసింది. అవి సవారీ చేయడానికి వచ్చాయి. ముందు పడగ దగ్గర కప్పరాజు, జాలాపాదము, తర్వాత మంత్రులు, తక్కువ హోదా గల వాళ్ళు వరుసగా కూర్చున్నాయి. మందవి సర్పము కప్పలను మోస్తూ రకరకాల విన్యాసాలు చేసింది. కప్పల రాజు, గజారోహణ బ్రహ్మరథము కూడా నాకు ఈ ఆనందాన్ని ఇవ్వవు అన్నది. మర్నాడు పాము కప్పలను మోస్తూ చాలా మందంగా నడవసాగింది. అది చూసి జలపాదం, ఇవాళ నువ్వు చురుకుగా కనబడడం లేదు, ఎందుచేత అని అడిగింది. ప్రభు, తిండి లేని కారణం చేత నీరసంగా ఉండి వీపు మీద బరువుతో నడవలేకపోతున్నాను అన్నది పాము. దానికేముంది, కులం తక్కువ కప్పను తిను అన్నది కప్పలరాజు. మందసర్పం సంతోషంతో, బ్రాహ్మణుడి శాపం కూడా ఇదే, నీలాంటి గొప్ప కులం కప్పలను ఏమి తినమంటే అది తినాలి అన్నది. అది కప్పలను విడవకుండా తింటూ బలం పుంజుకుంది. కొంతకాలమైనాక మరొక పెద్ద పాము అటుగా వచ్చి మందసర్పం కప్పలను మోస్తూ ఉండటం చూసి ఆశ్చర్యపడి, మిత్రమా, ఈ కప్పలు మనకు సహజమైన ఆహారం కదా, నువ్వు వాటిని నీ వీపు మీద ఎక్కించుకొని తిరగటం ఏమాత్రం బాగోలేదు అన్నది. నాకు తెలుసోయ్, నెయ్యి తాగి గుడ్డివాడైనట్లు నటించే బ్రాహ్మడిలాగా నేను కూడా సమయం కోసం వేచి ఉన్నాను అంది మంద విషసర్పం. ఏమిటా కదా అని రెండో పాము అడిగిన మీదట మంద విషసర్పం ఇలా అన్నది. పూర్వం యజ్ఞదత్తుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడి భార్య రంకులాడి ఆమె నేతితో చేసిన మిఠాయిలు తీసుకొని తన ప్రియుడి వద్దకు పోతూ ఉండేది. ఒకరోజు అతను, ఏమే, ఈ మిఠాయిలు ఎందుకు చేస్తున్నావు, రోజు ఎక్కడికి పోతున్నావు అన్నాడు. ఇక్కడికి దగ్గరలోనే దేవి ఆలయం ఉంది, రోజంతా ఉపవాసం ఉండి పరమాన్నము మిఠాయిలు దేవికి నైవేద్యం పెట్టడానికి పోతున్నాను అన్నది భార్య. ఆ రోజు తాను ఆలయానికి వెళ్ళినట్లయితే రోజు అక్కడికే వెళ్తుందని భర్త అనుకోగలందులకు ఆమె ఆలయానికి వెళ్ళి గుడిలో ప్రవేశించక పూర్వం స్నానం చేయటానికి కోనేట్లో దిగి ఆమె భర్త మరొక దారిన ఆలయం చేరి దేవి విగ్రహం వెనుక దాక్కున్నాడు. త్వరలోనే అతని భార్య స్నానం ముగించి నైవేద్యంతో సహా గుడిలోని వచ్చి దేవికి ధూపదీప అర్చన చేసి నమస్కరించి, తల్లి, నా భర్త గుడ్డివాడయ్యే మార్గం ఏమిటి అని ప్రార్థించింది. విగ్రహం చాటున్న బ్రాహ్మణుడు మారుగుంతుతో, రోజు అతడికి నేతిమిఠాయిలు తినిపించావంటే త్వరలోనే అతని కళ్ళు పోతాయి అన్నాడు. బ్రాహ్మణుడి భార్య రోజు తన భర్తకు నేతిమిఠాయిలు తినటానికి ఇచ్చింది. కొద్ది రోజులు గడవనిచ్చి అతను, నా కళ్ళు కనిపించడం లేదు అన్నాడు. ఆహా, దేవి మహిమ అనుకుంది భార్య. ఆమె ఈ వార్త తన ప్రియుడికి చెప్పి అతను తన ఇంటికి ఆహ్వానించింది. గుడ్డివాడిగా నటిస్తున్న బ్రాహ్మణుడు వాడి రాక గ్రహించనట్టే ఉండి అకస్మాత్తుగా వెనక నుంచి దుడ్డుకర్రతో వాడి తల పగలగొట్టి చంపేశాడు. తర్వాత అతను తన దుష్ట భార్య ముక్కు కోసేసి ఆమెను ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు. విషసర్పం రెండో పాముకి కథ చెప్పి, అయ్యా, నేను కూడా బ్రాహ్మణులాగా వేచి ఉన్నాను అన్నది. క్రమాన మంద విషసర్పం చాలా సంతోషంతో సహా అన్ని కప్పలను మింగేసింది. ఇదంతా చెప్పి స్థిరజీవి, మంద విషసర్పం కప్పలను మాయ మాటలతో నిర్మూల్చినట్టే నేను కూడా గుడ్లగూబను నిర్మూలించాను అన్నది. దానికి మేఘవర్ణం, సమర్థుడు ఎన్ని అడ్డంకులు వచ్చినా తన లక్ష్యం సాధిస్తాడని ఇందుకే అంటారు, శక్తితో సాధించలేని లౌక్యంతో సాధ్యం కావటం చిత్రం కదూ అన్నది. అది నిజమే, శక్తితో శరీరాన్ని మాత్రమే నాశనం చేయొచ్చు, కానీ లౌక్యంతో శత్రువు శరీరాన్నే కాక దుష్ట ప్రచారం ద్వారా పేరు ప్రతిష్టలు కూడా నాశనం చేయవచ్చు. రాజా, ఇప్పుడు నిశ్చింతగా రాజ్యపాలన చేసుకో, కానీ గుర్తుంచుకో, నీవు నీ ప్రజల కోసం ఎప్పుడూ పనిచేయాలి. శ్రమ పడితే గాని ఏ చెట్టును పడగొట్టలేం, ఏ పని సాధించలేం. దృఢచిత్తుడివై ఉండు, పిరికివాళ్ళు ఏమీ సాధించలేరు. చురుకుగా పనులు చెయ్యి. ఇవాళ చేసేది రేపటికి వాయిదా వేయకు. ఎంత చిన్న శత్రువు కానీ, చిన్న ప్రమాదాన్ని కానీ అలక్ష్యం చేయకు. పాములు తిరిగే కొంపల్లో నిశ్చింతగా నిద్రించగలమా? వాటిని చంపాలి, లేదా పట్టి బుట్టలోనే పెట్టాలి. నీ ప్రజలను సంతోషపెట్టు, లేని పక్షంలో నీ పరిపాలన అవుతుంది, సమయాన్ని కబళిస్తుంది. రాజులు, మంత్రులు, సింహాలు, దర్పాలు కాలగర్భంలో కలిసిపోతాయి. అందుచేత జీవితం ఉండంగానే ప్రజల పట్ల నీ ధర్మాన్ని నెరవేర్చు అని స్థిరజీవి కాకిరాజుకు హితవు చెప్పింది. మేఘవర్ణం స్థిరజీవి సలహా పాటిస్తూ ప్రశాంతంగా రాజ్యపాలన చేసింది. ఇది అండి కాకాలోకయం అంటే
మామూలుగా పరవస్తు చిన్నయ్య సూరి గారు చెప్పిన సంధి అన్నమాట. ఈ కాకాలౌక్యం లేక సంధి అనే దీంట్లో కాకులకు గుడ్లగూబకు జరిగిన సంఘర్షణ అన్నమాట. ఇంతటితో కాకాలౌక్యం అయిపోయింది. ధన్యవాదములు. చివరిగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. మీరు చేసే లైక్లు, షేర్లు, కామెంట్లు, సబ్స్క్రైబ్లే నా ఊపిరి. ధన్యవాదములు.